హలో అండి. మనం ఇంతకుముందు వీడియోస్లో ప్రాపర్టీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఏ విషయాల్లో నోటీసులు వస్తాయని మాట్లాడుకుంటున్నాం. దాని కంటిన్యూషన్గా ఇప్పుడు ఫిఫ్త్ పాయింట్ గురించి చెప్పాలంటే టీడీఎస్ అనేదండి. టీడీఎస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏరియా. అంటే నవేడేస్ ఇప్పుడు అందరూ అంటే మీరు ఏదైనా ప్రాపర్టీ కొంటున్నప్పుడు కంపల్సరీగా బయ్యర్ హ్యాస్ టు డిడక్ట్ టీడీఎస్ అనేది ఒకటి ఉందండి. అంటే మీరు కొనే ప్రాపర్టీ కానీ ఒకవేళ మీరు సెల్లర్ కానీ లోకల్ పర్సన్ అయితే అంటే ఎన్ఆర్ఐ కాకపోతే దాని వాల్యూ 50 lakhs దాటితే కంపల్సరీగా 1% టీడీఎస్ చేయాల్సి వస్తుంది. అదే ఒకవేళ మీరు ఎన్ఆర్ఐ దగ్గర నుంచి కానీ ప్రాపర్టీ కొంటుంటే ఆ వాల్యూతో సంబంధం లేకుండా అంటే ఈవెన్ వాల్యూ 10 lakhs అయినా 12 lakhs అయినా 50 lakhs అయినా ఎంతైనా కానివ్వండి 12.5% టీడీఎస్ అనేది కంపల్సరీగా డిడక్ట్ చేసి గవర్నమెంట్కి కట్టాలండి. అంటే ఈ డిడక్ట్ చేసే అమౌంట్ ఏదైతే ఉందో అది సెల్లర్కి ఇచ్చే అమౌంట్లో నుంచి మీరు పట్టుకొని గవర్నమెంట్కి కట్టాల్సి వస్తుంది. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అక్కడ ఒకవేళ సెల్లర్ కానీ పాన్ కానీ ఇనాపరేటివ్ అయితే అంటే అది ఆపరేషన్లో లేదు, పాన్ ఆధార్ లింక్ చేయలేదని ఇనాపరేటివ్ అయితే ఆ రేట్ అనేది హయ్యర్ రేట్ డిడక్ట్ చేయాల్సి వస్తుంది. అంటే 20% చేయాల్సి వస్తుంది. నాట్ 1% ఆ 12.5 కాకుండా అంటే 1% బదులు 20% చేయాల్సి వస్తుంది. సో కీప్ ఇన్ మైండ్ దాట్. రెండోది ఒకవేళ ఇక్కడ కొన్ని ప్రాక్టికల్ ఇష్యూస్ ఉన్నాయండి. ఈ ఇష్యూలో ఏమైందంటే ఒకవేళ మీరు కానీ ఇద్దరు సెల్లర్స్ ఉన్నారు అనుకోండి. లెటస్ సే డాక్యుమెంట్ వాల్యూ 70 lakhs ఉంది అనుకోండి. అంటే మీకేం డౌట్ అంటే ఈ 70 divided by 2 అంటే 35 lakhs కదా, ఈచ్ మెంబర్కి 50 lakhs బిలోనే ఉంది కదా, మనం టీడీఎస్ చేయాల్సిన అవసరం లేదేమో అనే ఆలోచనలో కొంతమంది ఉన్నారండి. ఇట్ ఈజ్ నాట్ ది ఎంతమంది సెల్లర్లు ఉన్నారనేది కాదండి. డాక్యుమెంట్ వాల్యూ కానీ మోర్ దాన్ 50 lakhs ఉంటే కంపల్సరీగా టీడీఎస్ చేయాల్సి వస్తుంది. ఎలా టీడీఎస్ చేయాలంటే ప్రపోర్షనేట్గా చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 70 lakhs వాల్యూ ఉన్నప్పుడు 35,000 ఒకరి దగ్గర చేయాల్సి వస్తుంది, ఇంకో 35,000 ఇంకొకరి దగ్గర చేయాల్సి వస్తుంది. అదే కేసు ఇంకో ప్రాక్టికల్ సినారీ ఏమవుతుందంటే ఇద్దరు బయర్స్ ఉంటారు. అంటే ఇదే 70 lakhs ప్రాపర్టీకి ఇద్దరు సెల్లర్స్ ఉన్నారు, ఇద్దరు బయర్స్ ఉన్నారు. అప్పుడు కూడా సేమ్ ఇద్దరు బయర్స్ యాజ్ టు డైరెక్ట్ టీడీఎస్. అంటే ఇద్దరు కలిసి ఒక్కొక్కరి దగ్గర నుంచి ఎంత వాల్యూ ఉంటే వాళ్ళు ప్రపోర్షనేట్గా టీడీఎస్ చేయాల్సి వస్తుంది. ఇట్ ఈజ్ నాట్ ది వాల్యూ ఆఫ్ ది ఎంతమంది బయర్స్ ఎంతమంది సెల్లర్స్ ఉన్నారనేది కాదండి. ఇట్ ఈస్ ద డాక్యుమెంట్ వాల్యూ కానీ మోర్ దాన్ సర్టన్ లిమిట్ 50 lakhs కానీ ఉంటే కంపల్సరీగా టీడీఎస్ అనేది అట్రాక్ట్ అవుతుంది. సో దట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. అంటే టీడీఎస్ చేయకపోతే ఏమవుతుందంటే కంపల్సరీగా మీకు నోటీస్ వస్తుంది. అది ఎలా తెలుస్తుంది డిపార్ట్మెంట్ కంటే, డిపార్ట్మెంట్కి వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫై చేసే పవర్స్ ఉంటాయి, డాక్యుమెంట్ చూస్తారు, ఇన్వెస్టిగేషన్ టీమ్ ఉంటుంది, వాళ్ళు గో త్రూ ఆల్ యువర్ డాక్యుమెంట్స్, అక్కడ టీడీఎస్ అనేది చేసినట్టుగా రాశారా లేదా అని చూస్తారు. అంటే కొంతమంది ఏం చేస్తారంటే టీడీఎస్ చేస్తారు కానీ ఆ డాక్యుమెంట్లో రాయట్లేదు. అది ఇంకా ప్రాబ్లం. మీరు హ్యావింగ్ డన్ ది టీడీఎస్ అంటే మీరు చేసి కూడా డాక్యుమెంట్లో రాయిపోవడం అనేది కొంత డాక్యుమెంట్ రైటర్ చేసే మిస్టేక్. అంటే టీడీఎస్ చేసినప్పుడు కంపల్సరీగా ఆ సెల్లర్కి ఇచ్చే పేమెంట్లో నుంచి మీరు ఎంత అమౌంట్ టీడీఎస్ చేశారో డాక్యుమెంట్లో కూడా మెన్షన్ చేయండి. రెండోది ఇంకో ప్రాక్టికల్ ప్రాబ్లం అండి. ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఎన్ఆర్ఐ ప్రాపర్టీ కొంటున్నారు అనుకోండి. ఎన్ఆర్ఐ దగ్గర 12.5% టీడీఎస్ చేయాలనుకున్నారు. దానికి వాల్యూతో సంబంధం లేదు. అంటే 50 lakhs అబోవ్ ఉన్నా 50 lakhs బిలో ఉన్నా ఈవెన్ 10 lakhs ఉన్నా కానీ టోటల్ అమౌంట్ మీద 12.5% టీడీఎస్ అనేది చేయాలి. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక ఇష్యూ ఏంటంటే మీరు ఎన్ఆర్ఐ దగ్గర నుంచి ప్రాపర్టీ కొంటున్నప్పుడు మీరు టీడీఎస్ చేయాలి కాబట్టి ఆ టీడీఎస్ కట్టాలి అంటే కంపల్సరీగా ట్యాన్ నెంబర్ ఉండాలి. సో మీరు ఒకవేళ ఎన్ఆర్ఐ ప్రాపర్టీ కొంటున్నప్పుడు యూ షుడ్ ఆ ప్రాపర్టీ సేల్ డీడ్కి వెళ్ళక ముందే ట్యాన్ అప్లై చేసుకోండి. ట్యాన్ అప్లై చేసుకుని ఆ ట్యాన్ నెంబర్ తెచ్చుకొని దాని ద్వారానే టీడీఎస్ కట్టాల్సి వస్తుంది. అదే లోకల్ పర్సన్ దగ్గర నుంచి కొంటున్నప్పుడు ఈ ట్యాన్ ప్రాబ్లం అనేది లేదండి. ట్యాన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో దిస్ ఇస్ ది మెయిన్ ఇంపార్టెంట్ ఏరియా విత్ రిగార్డ్స్ టు టీడీఎస్. సో ఈ పాయింట్స్ మీరు మిస్ చేసి ఇంకోటి ఏంటంటే ఆ టీడీఎస్ని ఎప్పుడు కట్టాలి అనేది కూడా క్వశ్చన్ ఉందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1 crore ప్రాపర్టీ కొన్నప్పుడు మీరు ఇవాళ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ ఆర్ జనవరి. ఈ డిసెంబర్ జనవరిలో ఒక 10 lakhs కట్టారు మీరు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఏప్రిల్లోనో కొంత అంటే ఇన్స్టాల్మెంట్ ప్రకారంగా మీరు కడుతున్నారు అనుకోండి. ఇన్స్టాల్మెంట్ కూడా ఎవ్రీ ఇన్స్టాల్మెంట్ చేసేటప్పుడు కూడా మీరు టీడీఎస్ చేయాల్సి వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది ఏంటంటే ఇప్పుడు టీడీఎస్ ఇప్పుడు అమౌంట్ కడుతున్నా కానీ టోటల్ అన్నీ కలిపి సేల్ డీడ్ టైంలోనే ఎంటర్ చేసి అక్కడ డేట్లు ఇచ్చేసి ఇప్పుడు ఇన్స్టాల్మెంట్లో కట్టిన అమౌంట్స్ డేట్లు అక్కడ ఇస్తున్నారు. అప్పుడు వెంటనే డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ వస్తుంది. ఎందుకంటే మీరు అప్పుడే కట్టాలి కదా, అమౌంట్ అడ్వాన్స్ ఇచ్చినప్పుడే కట్టాలి కదా, ఎందుకు కట్టలేదని చెప్పి నోటీస్ వస్తుంది. సో యూ షుడ్ కీప్ ఇన్ మైండ్
whenever you are paying amount to your seller, from that day onwards you have to deduct TDS. అంటే ఇన్స్టాల్మెంట్ కట్టినా సరే కానీ అడ్వాన్స్ కట్టినా కానివ్వండి, ఇట్స్ లైక్ ఎవ్రీ మంత్ అండ్ ఎవ్రీ పేమెంట్కి మీరు టీడీఎస్ చేయాలని గుర్తుపెట్టుకోండి. ఆ టీడీఎస్ ఎప్పుడు కట్టాలనేది కూడా క్వశ్చన్ ఉంది. అంటే ఇవాళ మీరు సేల్ లీడ్ ఎంటర్ అవుతున్నారు, బెటర్ సేల్ లీడ్ రోజే కట్టేసుకుంటే ప్రాబ్లం లేదు. కొంతమంది సబ్ రిజిస్ట్రార్ కంపల్సరీగా టీడీఎస్ చలాన్స్ కూడా అడుగుతున్నారు, కొంతమంది వాళ్ళకి సంబంధం లేదు, అంటే డాక్యుమెంట్లో మెన్షన్ చేస్తే చాలు అంటున్నారు. సో దీనికి ఏమైనా డ్యూ డేట్ ఉందా అంటే డ్యూ డేట్ అయితే ఉంది. అంటే ఇప్పుడు మీరు ఈ మంత్లో ట్రాన్సాక్షన్ ఎంటర్ అవుతుంటే నెక్స్ట్ మంత్ 30th లోపు కంపల్సరీగా టీడీఎస్ అనేది గవర్నమెంట్కి కట్టేయాలి. సో దీస్ ఆర్ ది ఇష్యూస్ ఇన్ ద టీడీఎస్ రిలేటెడ్ మ్యాటర్ అండి. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ ఆన్ దిస్ టీడీఎస్ ఆస్పెక్ట్. నవేడేస్ చాలా ట్రాన్సాక్షన్ చాలా ఏరియాస్లో టీడీఎస్ మీద నోటీస్ వస్తుంది. కమింగ్ టు నెక్స్ట్ పాయింట్ అండి, 6th పాయింట్. కొంతమంది ఏం చేస్తున్నారంటే క్యాష్ ట్రాన్సాక్షన్ అంటే ప్రాపర్టీ ఇష్యూస్లో వాళ్ళు సేల్ చేసినప్పుడు క్యాష్ తీసుకుంటున్నారు, ఆ క్యాష్ తీసుకెళ్ళి బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తారు. ఇది అబ్జల్యూట్గా రాంగ్ అండి. అంటే ఎందుకంటే అసలు ఈ క్యాష్ ట్రాన్సాక్షన్ ఎందుకు వస్తుందంటే ఈ సెల్లరు ఈ 12.5% క్యాపిటల్ గెయిన్ కట్టడం ఎందుకు అనే ఉద్దేశంతోనో, లేదంటే బయ్యరు ఆ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ 7.5% కట్టడం ఎందుకనో, టు సేవ్ దట్ ఏదో ఇంకేదో సేవ్ చేద్దామని అక్కడున్న గవర్నమెంట్ వాల్యూ కంటే గవర్నమెంట్ వాల్యూకే రిజిస్టర్ చేసి రిమైనింగ్ వాల్యూని క్యాష్ రూపంలో తీసుకుంటూ కొంతమంది ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. ఇలా చేసేటప్పుడు ఏమవుతుందంటే తెలియక ఆ క్యాష్ తీసుకుంటున్నారు, ఆ క్యాష్ తీసుకెళ్ళిపోయి వెంటనే దాని తర్వాత నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేయటం, అప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్లో బ్యాంకులో క్యాష్ డిపాజిట్ చేశారని చెప్పి డెఫినెట్గా నోటీస్ వస్తుంది. నోటీస్ వచ్చినప్పుడు అదే టైంలో మీరు సేల్ ట్రాన్సాక్షన్ చేశారు కాబట్టి దాన్ని లింక్ చేసి డెఫినెట్గా మీకు హెవీ పెనాల్టీస్ పడే ఛాన్స్ ఉంది. సో అలాంటివి చేయకండి. రెండోది ఏంటంటే కొంతమంది ఇంకొంచెం తెలివిగా ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో చెక్కులు తీసుకోవటం, అంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ గవర్నమెంట్ వాల్యూకి ఏమో వాళ్ళ పేరుతో చెక్ తీసుకోవటం, ఫ్యామిలీ మెంబర్స్తోనేమో వేరే అదే టైంలో ఫ్యామిలీ మెంబర్స్ పేరుతో చెక్కులు తీసుకోవటం, ఇవి చేస్తున్నారు. రేపు పొద్దున పొరపాటున ఎక్కడైనా స్ఫూర్తి పడినప్పుడు డెఫినెట్గా ఇది లింక్ చేస్తారండి. ఎందుకంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ అమౌంట్ ఎందుకు వచ్చింది అనేది క్వశ్చన్ చేసినప్పుడు డెఫినెట్గా ఇట్ విల్ బి బిగ్ ప్రాబ్లమ్. సో డోంట్ డూ సచ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. అసలు ప్రాపర్టీ ఇష్యూస్లో బెటర్ అవాయిడ్ క్యాష్ ట్రాన్సాక్షన్. ఎందుకంటే అండి మీరు మహా అయితే ఇప్పుడు యాజ్ ఏ సెల్లర్ మీరు ఏం చేస్తున్నారు, ఒక 12.5% క్యాపిటల్ గెయిన్ మేబీ నేను సేవింగ్ ఇట్, అంటే మీరు ఒక క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ని అవాయిడ్ చేసుకోగలుగుతున్నారు. కానీ ఆ అమౌంట్ ఏదైతే మీరు తీసుకున్నారో దానికి మీరు ఏమీ చేయలేరు, అంటే జస్ట్ లైక్ అది ఐడియల్ మనీ లాగా ఉండిపోతుంది. అదే మీరు వైట్లో తీసుకోగలిగితే ఆ మనీ డెఫినెట్గా మీరు మ్యూచువల్ ఫండ్స్లోనో ఇంకోతో పెడితే ఆ 12.5% కంటే కూడా ఎక్కువ రావచ్చు, వితిన్ 1 yearలోనే వస్తుంది. మీరు ఈ క్యాష్ తీసుకున్న దాన్ని ఏమీ చేయలేరు, జస్ట్ కీపింగ్ ఇన్ ద అలమరాస్లో పెట్టుకోవడం తప్పితే మళ్ళీ దాన్ని వైట్ చేయాలంటే చాలా కష్టం. సో అన్నెసరిగా మీరు ఆ క్యాష్ ట్రాన్సాక్షన్లోకి ఏదో సేవ్ చేద్దామని వెళ్ళి అనవసరమైన ప్రాబ్లమ్స్ తెచ్చుకోకండి. సో ఇట్ ఇన్వాల్వ్స్ అన్నెసరీ కాంప్లికేషన్స్ ఫ్రమ్ ది డిపార్ట్మెంట్.